పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారు రవాణా శాఖ అధికారులు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లకు వచ్చే వారితో వ్యక్తిగత భద్రత, బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. రూల్స్ గురించి మాట్లాడడం కాదు, ప్రతి ఒక్కరూ ఆచరించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ కార్యాలయాల్లో అమలు చేస్తున్న ప్రతిజ్ఞపై స్పెషల్ స్టోరీ. మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటిస్తానని వ్యక్తిగత భద్రత బాధ్యతగా భావించాలి. రోడ్డు ప్రమాదాలకు చిన్న నిర్లక్ష్యం ఆ కుటుంబాలను నిరాశ్రయం చేసేస్తుంది. చూస్తున్నాం వందలాది ప్రమాదాలు. ఒకవైపు ఉదయం పూట కురిసే ఈ మంచు వల్ల కావచ్చు, లేకపోతే రోడ్లపైన నిర్లక్ష్యపు ప్రయాణం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కూడా అనేక ప్రమాదాలు జరిగి ఆ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సో ఈ ప్రమాదాల నివారణపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల నేపథ్యంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలని చూస్తుంటాం, వింటుంటాం. కొన్ని ప్రమాదాల్లో కళ్ల ముందే విలువైన ప్రాణాలు పోతున్న ఘటనల్ని ఎన్నో చూస్తుంటాం. చిన్న నిర్లక్ష్యం విలువైన ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. ఆ నిర్లక్ష్యం ఖరీదు ఎన్నో కుటుంబాలను నిరాశ్రయుల్ని చేస్తోంది. రూల్స్ గురించి మాట్లాడడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయని వారే ఎక్కువ. వాహనాలు తీసుకొని రోడ్డుపైకెక్కితే ఎవరికి వారే యమునా తీరే. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ స్పీడ్గా దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్న డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. తాజాగా 9 సూత్రాల అమలుకు నడుం బిగించింది. వాహనదారులు ఈ సూత్రాల్ని పాటిస్తే ఖచ్చితంగా ప్రమాదాల్ని నివారించవచ్చంటోంది. శతగాత్రులు మృతుల సంఖ్య తగ్గించవచ్చని భావిస్తోంది. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చినటువంటి ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చే పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించి వారి చేత ప్రతిజ్ఞ చేయించి వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి లైసెన్స్ కోసం వచ్చిన వాళ్ళు చెప్పండి, ఇక్కడ ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? సో డ్రైవింగ్ చేసే సమయంలో ఏ విధంగా మనం నియమాలు పాటించాల్సి అవసరం? డ్రైవింగ్ చేసే విషయంలో హెల్మెట్ ధరించడం కానీ, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం కానీ, రోడ్లు మరమ్మత్తు ఉన్న ప్రదేశాల్లో కూడా సడన్గా బ్రేక్ వేయడాలు కానీ, ఇవి మనం కొన్ని చిన్నవి జాగ్రత్తలు పాటిస్తే మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. మన ఫ్యామిలీకి న్యాయం చేసినట్టు అవుతాం. అధికారులు కూడా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేసేది కూడా మన కోసమే కాబట్టి మనందరం సహకరించాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఉదయం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాగా మంచు కురుస్తుంది కాబట్టి దాంట్లో లైట్లు వేసినా కూడా మనకు దారి కనిపించదు. అలాంటప్పుడు మనం ప్రయాణం ఒక గంట లేటుగా వెళ్ళడం కోసమే ప్రయత్నించాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు మెయిన్గా ఫోన్లు మాట్లాడడం తగ్గించి సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ ధరిస్తే మన గమ్యానికి చేరుకోగలుగుతాం. మన ఫ్యామిలీకి మనం న్యాయం జరిగిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం మార్నింగ్ అవర్స్ మంచు కురవడం వల్ల చాలా ప్రమాదాలు అవుతున్నాయి. అయినప్పటికీ నిర్లక్ష్యంగా పోతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వం చాలా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తుంది. అందులో వాళ్ళు కనీసం టైం స్పెండ్ చేసి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వాళ్ళు కొంచెం టైం ఇచ్చి విని ఆ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు. సో అంటే ఇట్లా ఇప్పుడు మీకు లైసెన్స్ జారీ చేసే ముందు ఈ విధంగా ప్రతిజ్ఞ చేయించి ఇవ్వడం అంటే అందరికీ ఒక అవేర్నెస్ లెక్క ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అవేర్నెస్ లెక్క ఉంటుంది. ప్రతి వాళ్ళకు ప్రతిజ్ఞ చేయించడం కానీ, రూల్స్ పెట్టడం కానీ బాగా చేస్తున్నారు ప్రభుత్వం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వారితో 9 నియమాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని చదివించి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. ఈ ప్రతిజ్ఞతో అయినా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేస్తారని రవాణా శాఖ ఆశిస్తోంది. మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని జరగకుండా మా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డ్రైవింగ్ చేసేవారి వ్యక్తిగత భద్రత, పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనల గురించి రవాణా శాఖ రూపొందించిన ఈ 9 సూత్రాలు తెలుపుతున్నాయి. సీట్ బెల్ట్ ధరించడం, అలసటలో నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకుండా ఉండడం, మద్యం సేవిస్తే డ్రైవింగ్ కు దూరంగా ఉండడం,
ఓవర్ స్పీడ్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వంటి నిబంధనల్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేసిన తర్వాతే అభ్యర్థులకు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించి వాళ్ళకు వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయించి ఇటువంటి లైసెన్స్ జారీ చేయడం వల్ల కొంతైనా ప్రమాదాలు నివారించవచ్చండి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ. మనం సీట్ బెల్ట్ పెట్టుకునే కాక పక్క వాళ్ళని కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పాలి. దానికంటే ముందు ఫోన్ టాకింగ్ అంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం ఫస్ట్ ప్రమాదం. దాని తర్వాత కూడా డ్రింక్ అండ్ డ్రైవ్, డ్రింక్ చేసి కార్లు 2 వీలర్స్ ఇవన్నీ నడపడం వల్ల మన పరిస్థితి, మన కుటుంబాన్ని కోల్పోయేది కాక మనం ఎదురుగా ఇంకెవరన్నా ఈ డాష్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా విషాదగాథలు మునిగి రోడ్డు పాలే పరిస్థితి చాలా ఉన్నది. డ్రింక్ అండ్ డ్రైవ్, ఫస్ట్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాలని ఆర్టీఏ అధికారులు కూడా లైసెన్స్ మనకు ఇదే చేసే ముందు వాళ్ళు అవగాహన కల్పించి వాళ్ళ యొక్క మోటివేషన్ చేసుకుంటా ప్రతిజ్ఞ చేయించి ఇవన్నీ చేపించడం వల్ల కొంత ఇలాంటివి నివారించవచ్చు అని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ కల్పించడం వల్ల కొంతైనా ప్రమాదాలు నివారించవచ్చు అంటారా? నివారించవచ్చు సార్. ముఖ్యంగా ఎట్లాంటి ప్రమాదాలు వస్తున్నాయి ఈ మధ్య రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్ ఈ మంచులో హెడ్లైట్లు వేయకుండా వాళ్ళు ర్యాష్గా వెళ్ళడం, వెహికల్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా కనబడకపోవడం, అలాంటివి ఢీ కొట్టుకుంటా వాళ్ళు సైడు చూసుకోకుండా వచ్చి వెనకాల తాకియడం, వాళ్ళకు వాళ్ళే వెనకాల ఢీ కొట్టి రోడ్డు పాలవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. అలాంటివి జరగకుండా ఈ మంచు నుంచి వెళ్ళి కాపాడుకోవాలని అంటే హెడ్లైట్లు వేసుకొని ఆల్ ఇండికేటర్స్ వేసుకొని వెహికల్ జాగ్రత్తగా నడపాలని కోరుకుంటున్నాం. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1070 రోడ్డు ప్రమాదాలు జరిగితే 230 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వందలాది మంది గాయాల పాలై జీవచ్ఛవాలుగా మిగిలారు. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే వాహనదారుల వ్యక్తిగత భద్రతా బాధ్యతల్ని గుర్తు చేస్తూ 9 ప్రమాణాల్ని పాటిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయిస్తూ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు రవాణా శాఖ అధికారులు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. పబ్లిక్ ఏ విధంగా ఈ మాసోత్సవాల సందర్భంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? ఎక్కువ శాతం ప్రమాదాలు ఏ విధంగా గుర్తిస్తున్నారు? ముఖ్యంగా మనకు ఈ జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాసోత్సవాల నినాదం ఏంటంటే పర్వ కేర్, అంటే సంరక్షణ. మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సంరక్షణ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం ఈ ప్రమాదాల బారి నుండి బయటపడగలుగుతాం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 కారణాలు, మేజర్ కారణాలు ఉన్నాయి మనకు. అందులో ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, డిస్ట్రాక్షన్, అట్లే ఫ్యాటిగ్ అంటే పని ఒత్తిడి వల్ల నిద్ర రావడం, స్టీరింగ్ మీద కూర్చున్న తర్వాత రూల్స్ పాటించకపోవడం చాలా వస్తాయి. రూల్స్ పాటించకపోవడం అనే వరకు మనం రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. అట్లే ఫైనల్గా డేంజరస్ డ్రైవింగ్, మరి ఇది ఎక్కువ డేంజరస్ డ్రైవింగ్ యూత్లో ఉంటుంది కాబట్టి ఈ 6 కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 6 కారణాలను మేము ఎక్కువగా అంటే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మరి వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త వహించాలని చెప్తున్నాం. అలాగే ఒకటి డిఫెన్సివ్ డ్రైవింగ్, ఏది మనం ప్రమాదం జరగకుండా చేయడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఎదుటివారు తప్పు చేసినప్పుడు మనం ఆ తప్పును కప్పిపుచ్చుకొని మరి ప్రమాదం నుంచి బయటపడడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి. అట్లే ప్రమాదం జరిగినప్పుడు మనకు ప్రమాదం నుంచి తక్కువ గాయాలతోటి ప్రాణాలు పోకుండా కాపాడాలంటే మోటార్ సైకిల్ అయితే మనకు హెల్మెట్, అట్లే కార్లో అయితే సీట్ బెల్ట్ మనం రక్షిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా శాఖ చేపట్టిన 9 ప్రమాణాల ప్రతిజ్ఞా అంశాల్ని అందరూ పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చంటోంది రవాణా శాఖ. సో ఇది 9 రకాల జాగ్రత్తలు సూచిస్తూ ఇప్పుడు ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆ డ్రైవింగ్ చేసే సమయంలో ఏమాత్రం అలసట ఉన్నా నిద్ర వచ్చే సమయంలో చాలామంది ఆవలింతలు తీస్తూ కూడా డ్రైవింగ్ కంటిన్యూ చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఆ డ్రైవింగ్ చేసే ఒకే వ్యక్తి పైన వెనక కూర్చున్న వాళ్ళ ప్రాణాలు కూడా ఆయన మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏమాత్రం అలసట లేకుండా, అంటే అట్లాంటి సమయం వచ్చినప్పుడు అవసరమైతే పక్కకు 10 నిమిషాలు ఆపుకొని నిద్రపోయి మళ్ళీ వెహికల్ డ్రైవింగ్ కంటిన్యూ చేసినా పర్లేదు. కానీ ఈ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి, ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. రెండవది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు మనం చూస్తున్నాం. సేమ్ టైంలో బైక్స్ అయితే హెల్మెట్ ధరించకుండా వేగంగా వెళ్ళడం, అటువంటి ప్రమాదాలు కూడా మనం తరచుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రమాదాల నివారణ బాధ్యతగా భావించాలి. సో ఆ ఒక్కరి ఇటువంటి వ్యక్తులపైన వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భద్రత బాధ్యతగా భావించి డ్రైవింగ్ చేసినట్లయితే
ప్రమాదాలు జరగవు, వారు నమ్ముకున్న కుటుంబాలు కూడా రోడ్డున పడకుండా ఉంటాయని చెప్పి రవాణా శాఖ అధికారులు వారికి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు గుర్తు చేస్తూ వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే సమయంలో కావచ్చు, లేదంటే వారికి వాహనాల పత్రాలు జారీ చేసే సమయంలో కూడా ఈ విధంగా ప్రతిజ్ఞ చేయించి వారి బాధ్యతలు గుర్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్. మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటిస్తానని